హైదరాబాద్ బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ట్యూషన్ కి వెళుతున్న చిన్నారుల్ని వీధి కుక్క దాడి చేసిన ఘటన పైన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. గాయపడిన 24 మంది బాధితుల కుటుంబాల్ని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ మేయర్తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి కూడా దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని మాధవరం కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. నేను తొందరగా వచ్చి మళ్ళీ కుక్కలు గడిచిపోయాను. మీరు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది కదా, మీరు వచ్చేయండి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళండి తీసుకొని. ఏవైతే బాలానగర్లో జరిగినటువంటి సంఘటన కుక్కను ఈ విధంగా రెచ్చిపోయి సుమారుగా 24 మంది చిన్న చిన్న పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా కలిసి వైభాగం చూసి 3-4 కిలోమీటర్ల కిలోమీటర్ దూరంగా పోయి కనబడ్డోళ్ళలాగా కలుసుకుంటూ వెళ్ళిపోయి ఆ పిల్లలను కాపాడమని కొంతమంది పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని కలుసుకుంటూ పోయి ఇవాళ కొత్తనే కాదు, ఈ హైదరాబాద్ నగరంలో ఎంతో చిన్న చిన్న పిల్లలు చనిపోవడం జరుగుతుంది. హాస్పిటల్ ఏదైతే కుక్కలు పట్టేటటువంటి వాళ్ళలో వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ పట్టకపోతే సేమ్ మళ్ళీ తీసుకుపోయి ఏం చేస్తుందో మళ్ళీ సేమ్ ప్లేస్ వదులుతూ ఉన్నారు. కాబట్టి ఈ రకమైన ఇబ్బంది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది హైదరాబాద్ నగరంలో కాదు, మొత్తంలో కూడా మనం దీన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ కావాలి, మంత్రులు ఇన్వాల్వ్మెంట్ కావాలి, అన్ని పార్టీలకు అధికంగా అదేవిధంగా చూసుకొని దీన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ కుక్కల వారం నుంచి ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలను అరుస్తూ ఉంటుంటే వాళ్ళు నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత భయభాంతులు తింటూ ఉన్నారంటే మా పిల్లలు బయటకు ఇంటికి వచ్చిన ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిన్న మా రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో, శాస్త్రజ్ఞ గారి నాయకత్వంలో ఖర్చులందరూ తీసుకుంటా హాస్పిటల్ వర్తించుకుంటా ఆ రకంగా సేవ చేసే కార్యక్రమం చేపట్టారు. మళ్ళీ ఒకసారి జరగకుండా సంఘటన జరగకుండా చూడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి జరిగితే ఇక భయబాధలు చెందుతారు. కుక్కలు గడిచిన తర్వాత వాళ్ళకి రకరకాలుగా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాపాడమని